ఇందుకు మీకందరికీ శుభాకాంక్షలు. నమస్తే, వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. అప్డేట్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గొంగ్లూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పరిశీలించారు. నిర్మాణం జరుగుతున్న ఇళ్ల స్థితిని తెలుసుకుని పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్మాణ స్థాయిని బట్టి వెంటనే బిల్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండలానికి మంజూరైన ఇళ్ల నిర్మాణ ప్రగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆందోళ్ ఆర్డీఓ పాండు, అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు మొదలు పెట్టినారు? ఎంత ఏరియా పడుతుందా? మనకి ఓన్లీ పిల్లర్ టు పిల్లర్ తీసుకుంటాం మేడం. 400. ఎంత ఖర్చు ఎంత పడింది ఇప్పుడు వరకు? 3 బిల్లులు వచ్చినాయి మేడం. 3 వచ్చినాయి కానీ ఒకటి స్లాబ్ బిల్లు 1,40,000 వచ్చింది. మరి జాబ్ కార్డు ఉందా మీకు? జాబ్ కార్డ్ ఉంది. మీరు చేస్తారా? మరి స్కూల్లో ఉన్నాడు, ఆర్మీ వారు కూడా కానీ వాళ్ళతో ఎక్స్ట్రా ఏం తీసుకుంటే ఖర్చు. దీనికి మాత్రం పెద్ద ఒక 2 lakhs. ఇప్పుడు దీనికి కూడా ఎక్కువే చెప్తున్నారు వాళ్ళు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్గూడ ప్రాంతంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. జీపీఆర్ ఆర్కిడ్ అపార్ట్మెంట్ లో 4వ అంతస్తులో తాళం వేసి ఉన్న ఇల్లు టార్గెట్ గా చేసుకున్నారు. ఇంటి యజమాని భార్య పనికి వెళ్లిన సమయంలో తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న 13 తులాల బంగారం, నగదు దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీంను రంగంలోకి దింపి ఆధారాలు సేకరిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో కాళోజీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలతో ఘన నివాళులర్పించారు. తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు మైస శ్రీనివాస్ మాట్లాడుతూ అందశ్రీ మృతి తెలంగాణ సమాజానికి, సాహిత్య రంగానికి తీరని లోటని అన్నారు. ఆయన రచనల్లో పల్లె జీవితం, తెలంగాణ ఆత్మగౌరవం ప్రతిబింబించాయని, ఉద్యమ సమయంలో ప్రజల ఆకాంక్షలను స్వరమిచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. పొందడం తన కళ సాకారమైనట్టుగా ఆ రోజు మనం చూడడం జరిగింది. కాబట్టి తెలంగాణ ఉద్యమం కోసం, సమాజ విముక్తి కోసం అనేక మంది కవులు, కళాకారులు తమ జీవితాలను త్యాగం చేసే వ్యక్తులు ఉన్నారు. అటువంటి వ్యక్తుల్లో మొన్న గద్దర్, ఈరోజు అందశ్రీ గారు. వారికి హైపర్ టెన్షన్తో బాధపడుతూ గత 4 రోజులుగా మెడిసిన్స్ వాడకపోవడం వల్లనే చనిపోయారని డాక్టర్లు ధృవీకరించారు. సహజంగా ఉద్యమకారులు, కళాకారులు వ్యక్తిగత జీవితం పట్ల, ఆరోగ్యం పట్ల అంతగా శ్రద్ధ పెట్టరు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యల కోసం తపన పడే వ్యక్తి. చనిపోవడానికి 4 రోజుల ముందు కూడా ఒక వైస్ ఛాన్సలర్తో నేను ఇంకా 20 ఏళ్ళు బతుకుతాను అని చెప్పి రవీంద్ర భారతిలో ప్రకటించిన 4 రోజులకే తను చాలించడం, హఠాత్మరణకు గురి కావడం బాధాకరం. వారి కష్టం ఈ ప్రభుత్వంలో నెరవేరునో ఏమో కానీ అది అనుభవించకుండానే మరణించడం చాలా బాధాకరం. వారికి ఈ సందర్భంగా అందరం ఘనమైన నివాళులు అర్పించి వారి సాహిత్యాన్ని ఒక్కొక్క పాట, ఒక్కొక్క తోటగా మనలో ఒక
రోమాలు లిక్కపొడిచే విధంగా మరింత సమాజ అసమానతలకు వ్యతిరేకంగా నిలబడే విధంగా తీర్చిదిద్దినట్టుగా అది ప్రకృతి కానీ సామాజిక అసమానతలు కానీ తెలంగాణ ఉన్నతిని సాధింపు చేసే పరిస్థితుల్లో కానీ వారు నిజంగా మొదటి వారిగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. రాజమహేంద్రవరం ధవళేశ్వరం ఎంఎస్ఎంఈ పార్కులో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు శంకుస్థాపన చేశారు. 15 కోట్ల వ్యయంతో 26 యూనిట్లు 34,444 చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనం నిర్మించబడనుంది. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ప్లగ్ అండ్ ప్లే విధానంలో చిన్న మధ్య తరహా యూనిట్లకు ప్రోత్సాహం అందించనుంది. పరిశ్రమల ద్వారా ఉద్యోగ అవకాశాలు పెంపొందుతాయని కలెక్టర్ తెలిపారు. కృష్ణా జిల్లా పెడమలూరు మండలం కానూరు సిద్దిక్ నగర్ 2 అంగన్వాడీ కేంద్రంలో నిర్లక్ష్య ఘటన చోటు చేసుకుంది. ఉదయం తల్లిదండ్రులు స్కూల్ కు పంపిన బాలుడు బయటకి వచ్చి సమీప చెరువులో పడిపోయారు. టీచర్, హెల్పర్ గమనించకపోవడంతో ఆందోళన నెలకొంది. స్థానికులు గమనించి బాలుడిని చెరువులో నుంచి బయటకు తీశారు. బాలుడు సురక్షితంగా బయటపడడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అంగన్వాడీ కేంద్రానికి మెయిన్ గేట్ లేకపోవడం స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికీ 3 సార్లు ఇది జరిగిన పరిస్థితి నాది. వీడియోలు చేసి ఫోటోలు పెట్టేదాకా వద్దులేండి, కొంచెం అర్థం చేసుకోండి. వాళ్ళు కాదు ఉద్యోగం, इन्हीं संवत्सराल मैं बच्चे छोड़ा तो हुआ था ना ना పిల్లోని మీరు పిలిపించండి. నేను రెండు సార్లు మీరు నా ఇంటికి తిరిగారు కాబట్టి నేను పంపించాను. నేను 2 సార్లు ఇలా జరిగింది. 3వ సారి నేను పంపించాలా, నెల నుండి నా పిల్లోని పంపించాలా. 3వ సారి ఇదే సిచ్యువేషన్. పిల్లోడు ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాడు? అల్లుడు ఆ చెరువు అంటారు. విన్నాకని ఫోన్ వీళ్ళు కాపాడారండి పిల్లోడిని. పిల్లోడు అటు నుండి వచ్చారు. ఏదోండి చెప్పులు కూడా ఇక్కడే ఉన్నాయి. పిల్లోడు వీళ్ళని పిల్లోడిని కాపాడిపోయి ఉంటే మా పరిస్థితి ఏంటో మేము చెప్పలేము. చాలా దారుణంగా ఉండేది. ఇదంతా కడిగారంటే వీళ్ళు. మీరు చెప్పండి అమ్మా, ఏం చేశారు అది? అదే ఏలూరు జిల్లా నూజివీడు మండలం మోర్సపుడిలో 102 కోట్ల వ్యయంతో రమణ సింగ్ గ్లోబల్ ఫుడ్ పార్క్ నిర్మాణానికి ముఖ్యమంత్రి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు మెరుగైన ధరలు అందించడమే ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ లక్ష్యమని మంత్రి తెలిపారు. వ్యవసాయ రంగాన్ని పారిశ్రామిక రంగంతో సమ్మిళితం చేస్తూ ప్రభుత్వం 20 పారిశ్రామిక పాలసీలు తీసుకువచ్చిందన్నారు. ఈ ఫుడ్ పార్క్ ద్వారా 700 మందికి ప్రత్యక్షంగా, 1500 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుందని వెల్లడించారు. ఇటువంటి కార్యక్రమం ఎప్పుడు చూసిండ్రు. ఆయన బాలాజీ గారు ఫ్యాక్టరీ పెట్టుకునేంటి, మనందరం వచ్చి శంకుస్థాపనలో ఆయన పెట్టిన స్వీటో లేకపోతే జీపో తినేస్తాం ఏంటి అని మీరు అందరూ అనుకోవచ్చు. ఇది ఆయన పెట్టిన ప్రోగ్రాం కాదు. ఆయన ఆశీర్వదించి ఆయన చాలా ఉన్నత శిఖరాలకి ఇటువంటి ఫ్యాక్టరీలు చాలా పెట్టాలని మనం ఆశీర్వదించినా కూడా ఈ కార్యక్రమం యొక్క ఆలోచన ఏంటంటే మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వ భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలో యువతీ యువకుల కోసం ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఏమిటి అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ఈ కార్యక్రమం చేసామని చెప్పేసి మనం చేస్తాం. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీని ఏదో సరదాగా మా కాలేజీకి పంపించారు, మేము కొంచెం కూర్చున్నాం, సరదాగా కౌలు చెప్పుకున్నాం, వెళ్ళిపోయామని ఆలోచన వద్దని చెప్పేసి మీకు మనం చేస్తాము. నెక్స్ట్ ఇప్పుడు దాకా మీ అమ్మా నాన్న పర్యవేక్షణలో, మీ టీచర్స్ పర్యవేక్షణలో ఉన్నారు కాబట్టి యు ఆర్ సేఫ్. ఇంకా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల తర్వాత మీరు
రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఉంది. ఆ వచ్చేటప్పటికి మీ ఆలోచనకి ఒక రూపం కల్పించుకొని, మీ లక్ష్యాన్ని నిర్దేశించుకొని, మీ లక్ష్యాన్ని సాధించడానికి, మీ ఆలోచనని సాకారం చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం తీసుకొచ్చనే ఒక నిర్దిష్టమైన ఒక కార్యాచరణతో మీరు కాలేజీలో నుంచి కాలు బయట పెట్టాలని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా మనం. ద్వారకా తిరుమల మండలం పోతేపల్లి గ్రామంలోని గోద్రేజ్ ఆగ్రోవేట్ ప్లాంట్ ను పౌర సరఫరాల శాఖ మంత్రి ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ నాదెండ్ల మనోహర్ సందర్శించారు. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ శాఖ ఆధ్వర్యంలో గోద్రేజ్ ఆగ్రోవేట్ లిమిటెడ్ స్పెషాలిటీ ప్యాట్ ప్రాజెక్టును ఆయన శంకుస్థాపన చేశారు. కొత్త పరిశ్రమలు ప్రారంభమవడం స్థానిక ఉపాధి అవకాశాలను పెంపొందించి ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. Oil, then it goes for the clarification, oil purification. It separates water. Much better positive way than you are feeling right now. What's the capacity for your project? ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా బీజేపీ నేతలు విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. చిన్న గాంధీబొమ్మ వద్ద ప్రారంభమైన ర్యాలీ సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ పాల్గొని సర్దార్ పటేల్ జన్మదినాన్ని జాతీయ సమైక్యత దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారో విద్యార్థులకు వివరించారు. ఈ ర్యాలీలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు విక్రమ్ కిషోర్, వసుంధరాదేవి, బోను అప్పారావు, మల్లిపూడి నాగరాణి, దొడ్డ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కింద పెట్టే ఫేస్ కనపండి. విజయనగరం జిల్లా రాజాం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో వైఎస్ఆర్సీపీ లీగల్ టీం ఆధ్వర్యంలో రాజాం నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ తలే రాజేష్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భద్రయ్య, టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు, లీగల్ విభాగ అధ్యక్షుడు దూసి భవానీ ప్రసాద్, బలగా సన్యాసిరావు, డాక్టర్ బి నరేందర్, కెల్ల మన్మథరావు, గంధవరపు హేమంత్, సలాది సతీష్, కె వివేక్ తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ కాలేజీ ప్రైవేట్ ప్రైవేట్ అయితే మేము ప్యానల్ మేనేజ్ చేసుకుంటాము. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలోని వంకర మండల శ్రీ సీతారామ స్వదేశీ మత్స్య పారిశ్రామిక సహకార సంఘ ఎన్నికలు మంగళవారం ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఎన్నికల అధికారి సంతోష్ కుమార్ తెలిపారు. ఈ ఎన్నికల్లో అన్ని పదవులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. సొసైటీ అధ్యక్షుడిగా పేనుపోతుల దుర్గారావు, ఉపాధ్యక్షుడిగా మజ్జి గణపతి, కార్యదర్శిగా మల్లెపు తవిటం దొర, డైరెక్టర్లుగా కుక్కిరిగడ్డ నరసింహమూర్తి, పిల్లి జాను, కళింగ సూరయ్య, రేగిడి సింహాచలము, సాకేటి గురయ్య, అరసాడ రామయ్య ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు వెల్లడించారు.
ప్రెసిడెంట్ మాకు చెప్తారు. వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక అవుద్ది, మీరు ఫ్రీ అయిపోయింది కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు. విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలం ఏరుకొండ పంచాయతీలో మన ప్రజలతో మన ఎమ్మెల్యే కార్యక్రమంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగమాధవి గారు పాల్గొన్నారు. గ్రామ ప్రజలను కలుసుకుని డ్రైనేజ్, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, కరెంటు స్తంభాలు వాటి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల ఆవేదనలు విన్న ఆమె వెంటనే అధికారులను ఆదేశించి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ శుభ్రత, భద్రత తమ ప్రాధాన్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే చురుకుదనాన్ని ప్రజలు అభినందించారు. బట్ యాతపేటకి రోడ్లు ఎలా వేయాలి, కాలువలు ఎలా కట్టాలి, దాని మీద ఫస్ట్ ఇష్యూ ఏంటంటే మనకి క్లియరెన్స్ కావాలి. రెండోది తీర్మానాలు. ఆ రోడ్ మెయిన్ రోడ్ ఇది. ఏ రోడ్ ఇది? ఈ రోడ్ అయితే దానికి అలైన్ చేయి రోడ్డుకి ఇలాగా. అది అంతేనా? తయారు చేస్తున్నారు. అవును, మండల నిధుల నుంచి ఇవ్వచ్చు. మీరు అది తీర్మానంలో పెట్టండి. అది ఇక్కడ పరిస్థితి ఏంటి చెప్పండి నాకు. ఈ రోడ్డు బాగుపడాలి. రోడ్డుకి ప్రాబ్లం లేదు, మొదలెడతాం. అందుకని ఏంటి చెప్పండి. ఇది జరతి ఏది ఈ రోడ్డు అంటే శ్మశానికి దారి గట్టుంది. గట్టుంటే అప్పుడంటే మా రోడ్డు అంటే ఇచ్చుకోవాలి అందరూ మనిషి ఏమంటారు భూమి. అది ఇప్పుడు దాని మీద కట్టుబడి ఉంటే రోడ్డు వేస్తాను, లేదు మళ్ళీ కొట్టుకుంటా ఉంటే రోడ్డు పడదు. అర్థమేమో, కానీ మేము మా నీరు అనేది అటుపక్క కాకపోతే మా రోడ్డు ఉంది అక్కడ అటు వెళ్ళనివ్వట్లేదు మీకు. మా నీరు అటు వెళ్ళేవారు. మేము కళ్ళ రోడ్డు మాకు దారి లేదట. ఇది బంజిరే, ఇది బంజిరే, ఇది జరాతే. కానీ యాతల భూమిలో ఊరు నీళ్ళ యాతల భూమి రావచ్చు. చూడమా కావాలి ముచ్చుకోవాలి. అవును, మొత్తం ఇటు పంటల మీదకి వచ్చేస్తున్నారు. అంటే మేము చెడిపోయిన పర్లేదు, కానీ వాళ్ళ భూములను మేము వెళ్ళకూడదు. మేము యాతలం కాబట్టి మా అమ్మకు హక్కు లేదు. అది మీరు న్యాయం చేయాలమ్మా. చేస్తే తప్పకుండానండి, తప్పకుండా న్యాయం చేయాలి మేడం. తప్పకుండా. విజయనగరం జిల్లా అయ్యన్నపేటలోని శ్రీ 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 చంద్రమౌళేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా సోమవారం పంచామృత అభిషేకాలు ఘనంగా జరిగాయి. భక్తులు వేల సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారి వాసు, ధర్మకర్త లెంక సత్యం, అనిల్, పిన్నింటి మురళి, ఎర్ర రమణ కార్యక్రమంలో పాల్గొన్నారు. 23 మంది శివస్వాముల బృందం పీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించింది. ప్రతిరోజు ఆకాశ దీపం, నక్షత్ర హారతి నిర్వహించి భక్తులకు ప్రసాదాలు అందిస్తున్నామని ధర్మకర్త లెంక సత్యం తెలిపారు. కార్తీక మాసం 4 సోమవారాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తులు శివ దర్శనంతో ఆనందం వ్యక్తం చేశారు. నమస్కారం చేసుకోండి. భక్తులు అందరి పట్టినప్పుడు రామాయణ పార్టీకి రామాయణ పెట్టండి. దయవంటి భక్తులందరూ కూడా ఆలయాన్ని గిరిగా నడపండి. దయవంటి మా యొక్క పంపు కాబట్టి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రతి ఒక్క భక్తులు కూడా వ్యక్తిగత బోధన ఇచ్చి ఈ ఆలయ నిర్మాణం చేపట్టారు. అలాగే ఈ ఆలయాన్ని అమలు చేసి ఈ ఆలయ పట్టాలని కోరుతున్నాము. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ పరిధిలోని రావూరిపేట సమైక్యనగర్ 5వ లైన్లో పందుల పెంపకం గ్రామస్తులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఇళ్ల మధ్యలోని కాలువ వద్ద కొంతమంది పందుల పాకలతో దుర్వాసన వ్యాపించి అస్వచ్ఛత వాతావరణం నెలకొంది.
చిన్నపిల్లలు, వృద్ధులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని నివాసితులు తెలిపారు. ఇప్పటికే 3 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని, పందుల పెంపకం గ్రామ ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులను సంప్రదించినప్పటికీ చర్యలు లేకపోవడంతో వెంటనే పందుల పాక తొలగించి గ్రామంలో శుభ్రతా చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు. మేము వదిలిపెట్టేవాళ్ళం కాదుగా. అధికారులు వచ్చి మీకు చెప్పారు చెప్పలేదా? మేము గూట్లో పెట్టి మేపుకోమన్నారు, గూట్లో పెట్టి అసలు వదిలిపెడతాం. అధికారులు వచ్చి మీకు తీసేయమని చెప్పారా చెప్పలేదా? తీసేయమని మా గూట్లో పెట్టుకోమన్నారు. చెప్పారా చెప్పలేదా? గూట్లో పెట్టుకోమన్నారు, గూట్లో పెట్టుకున్నాం. వాళ్ళు చెప్పారు గూట్లో పెట్టుకోమని. మేపుకొని మీరు వదిలిపెట్టబోగా అన్నారు. మేము వదిలిపెట్టట్లేదండి, రెండు గూట్లో పెట్టి. అందరికీ నమస్కారం అండి. మాది వేటపాల మండలం రావణపేట గ్రామ పంచాయతీలో సమాఖ్య నగర్లోని నివాసం ఉంటున్నామండి. మా ఇళ్ల మధ్య పందుల పెంపకం జరుగుతుందండి. చూడండి, పందుల పెంపకం అలాగే జరుగుతుంది. చూడండి, పాక కూడా అట్లాగే ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడే చిన్నపిల్లలు కూడా ఇక్కడే ఉంటున్నారండి. వాళ్ళు చిన్నపిల్లలతో పెంచుకుంటూ కూడా ఇక్కడ ఈ మధ్య వాళ్ళ మధ్య పందులు పెంచడం జరుగుతుంది. గత 1 నెల కిందట కూడా డెంగ్యూ కేసులు ఒక 5-6 కేసులు వచ్చినాయండి. అయినా కానీ ఇప్పుడు పంచాయతీలు ఫిర్యాదు చేసినా కానీ ఎటువంటి ఫలితం లేదు. సరే, పీజీ అడ్రస్ పెట్టాం కదా, వాళ్ళు వచ్చి క్లియర్ చేస్తారంటే క్లియర్ చేశారని చెప్పి రాసుకొని క్లియర్ చేస్తే ఇక్కడే పాక ఉంది, కానీ అది క్లియర్ కాలేదు. మళ్ళీ ఇల్లు అడిగితే ఏమన్నా సమాధానం లేదు. దయచేసి తక్షణమే అధికారులు స్పందించి మా యొక్క సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుచున్నామండి. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ ముఠా కలకలం రేపింది. విశాఖపట్నం మద్రవాడకు చెందిన యమునను ఏజెంట్ల మదనపల్లె గ్లోబల్ ఆసుపత్రికి తీసుకువచ్చి కిడ్నీ తీసే ఆపరేషన్ చేయగా ఆమె ఆపరేషన్ సమయంలో మృతి చెందింది. అనంతరం మృతదేహాన్ని తిరుపతికి తరలించి దహనం చేయడానికి ముఠా ప్రయత్నించింది. అయితే యమున భర్త మధుబాబుకు విషయం తెలిసి 112కు డయల్ ద్వారా ఫిర్యాదు చేయడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. గ్లోబల్ ఆసుపత్రి డాక్టర్లు, ఏజెంట్లు పద్మ, సత్య, వెంకటేష్లను అదుపులోకి తీసుకున్నారు. కేసు మదనపల్లె 2 టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. ఈ ఘటనతో జిల్లాలో కలకలం రేగగా మరిన్ని బాధితులను వెలికి తీయడానికి పోలీసులు విచారణ చేపట్టారు. వరంగల్ జిల్లా ఆరేపల్లిలోని హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తిపూర్వక వాతావరణం నెలకొంది. ఈ రోజు ఆలయంలో మాలధారణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించగా అనేక మంది భక్తులు పాల్గొన్నారు. ఆలయ పురోహితులు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయం, ములుగు రోడ్, వరంగల్. ఈ హరిహర క్షేత్రం ప్రతిష్టాపన అయ్యి 42 సంవత్సరాలు అవుతున్నది. ఈ హరిహర క్షేత్రంలో ప్రతి సంవత్సరము 4 నుంచి 5,000 మాలాధారణ జరుగుతున్నది. ప్రతి సంవత్సరము కార్తీక పౌర్ణమి రోజు అయ్యప్ప స్వామి వారికి అన్నాభిషేకం చేయడం జరుగుతుంది. అలాగే డిసెంబరు 25వ తారీఖు మండల పూజలు నిర్వహిస్తారు. అలాగే జనవరి 14వ తారీఖు మకర సంక్రాంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేకమైన అభిషేకాలు నిర్వహించి సాయంకాలం మహాపడి పూజ నిర్వహించి దాని తర్వాత జ్యోతి దర్శనం ఉంటుంది. ప్రతి సంవత్సరము చాలా మంది భక్తులు ఆలయానికి వచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకొని అనుకున్న కోరికలు నెరవేర్చుకుంటున్నారు. స్వామివారి అనుగ్రహం వాళ్ళ మీద అలాగే ప్రతి
సోమవారము ప్రత్యేకమైన అభిషేకాలు విశ్వేశ్వర స్వామి వారికి ఉంటే ఇక్కడ ఆలయాలు మహాగణపతి, అలాగే కాశీ విశ్వేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, విష్ణుమూర్తి, లక్ష్మీ అమ్మవారు, వినాయకుడు, నవగ్రహాలు, నాగేంద్ర స్వామి, మాలికాపురత్త అమ్మవారు, అయ్యప్ప స్వామి వారు దేవాలయాలు ఉన్నాయి. ప్రత్యేకమైన ప్రతి పౌర్ణమికి శివునికి. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. ఈరోజు